మేము ధర్నా కాల్ఫర్ ఇచ్చింటే గాంధీ విగ్రహం దగ్గర శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తామని ఎస్పీ గారిని అడగడం జరిగింది. దానికి పర్మిషన్ ఇక మా ఇంటి దగ్గరే పోలీసులు అడ్డుకోవడంలో మా ఇంటి దగ్గరే కూర్చోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మాకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు మాకు మద్దతు తెలిపినందువల్ల నిన్న అనంతపురంకి వచ్చి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అతనికి నోటుకు వచ్చినట్లు విశ్వేశ్వరుడు అన్నను కానీ బీసీ కులానికి చెందినటువంటి ఎంపీ రంగయ్య గారిని, మాజీ ఎంపీ రంగయ్య గారిని, అనంత వెంకటరామరెడ్డి గారిని అందరినీ కూడా ఇష్టానుసారం మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే మీ అందరితో కూడా నేను ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తానని చెప్పడం కూడా ఇవన్నీ ప్రతిరోజు కూడా వ్యక్తిగతంగా దూషించే స్థాయికి నిన్నొచ్చి ఆయన వ్యక్తిగతంగా దూషించడం జరిగింది. పీక్ స్టేజ్కి పోయి విశ్వేశ్వరెడ్డి గారిని, అనంత వెంకటరెడ్డి గారిని వాళ్ళను వ్యక్తిగతంగా మాట్లాడడము జిల్లాలో ఒక చర్చగా మారింది వైఎస్ఆర్ పార్టీలో కూడా. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అతను తాడిపత్రికే పరిమితమై మాట్లాడుతాడు, చేస్తాడు అనుకుంటే ఈరోజు అతనికి ఉండే అలవాట్లన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా ఒక మెసేజ్ ఇస్తాడు. మీరు నా మాదిరే కాన్ఫరెన్స్లలో రెచ్చగొట్టండి, అక్కడ ఉండేటువంటి నాయకులను కూడా మీరు తిట్టండి అని సలహా ఇవ్వడం జరుగుతుంది. నిన్న ఇంకోటి కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ కాన్ఫరెన్స్లలో లీడర్లే లేరు, నేను లోకేష్ బాబుని అడిగి కార్యకర్తల మీటింగ్ పెట్టి నేను మీతో మాట్లాడతాను, అందులో భాగంగా 3 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు మనల్ని కొడతారు, కొట్టకముందే ఈ 3 సంవత్సరాల్లో మనం దాడులు చేయాలని చెప్పడం జరుగుతుంది. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా మేము దౌర్జన్యాలు చేస్తామని కానీ ఏమీ కూడా చెప్పడం జరగలే. కానీ ఇతనే రెచ్చగొట్టి జిల్లాలో ఉండేటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరినీ కూడా రెచ్చగొట్టి లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యే విధంగా చూస్తాను. ఇతనికి తెలుగుదేశం పార్టీలో పైనుంటే ఏమన్నా లోకేష్ బాబు, చంద్రబాబు ఏమన్నా ఇతనికి చెప్పి ఏమన్నా చేపిస్తారా, లేకపోతే ఇతనే స్వయంగా చేయడం జరుగుతుంది. దీనికి అన్నిటికి కూడా అతను సొంత నిర్ణయాలతో ఎక్కడా కూడా తాడిపత్రి కాన్ఫరెన్స్లో కూడా ఇంతవరకు పార్టీ ప్రోగ్రాం చేయాలంటే నాము మాత్రమే చేస్తాడు తప్ప అతను వ్యక్తిగతంగా తీసుకొని దాడులు చేయడము, వాళ్ళని వీళ్ళని తిట్టడము, షాపులు బంద్ చేయడము, 80 వెహికళ్ళు 50 వెహికళ్ళు వేసుకొని గ్రామాల మీద పోయి వాళ్ళ ఇళ్ళ దగ్గర బెదిరడము, దానికి మద్దతుగా అక్కడ ఉండేటువంటి అధికారులు కూడా మద్దతు పలకడము, వాళ్ళ మీద కేసులు కూడా కట్టే పరిస్థితి కూడా లేదు. నేను చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో ఏమీ చేయలేదు అని రాష్ట్రం పిలిపిస్తే మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసన వ్యక్తం చేయమని పిలిపిస్తే 175 కాన్ఫరెన్స్లతో పాటు నా కాన్ఫరెన్స్ కూడా నేను చేయడం జరిగింది. అక్కడ పోలీసులు నన్ను అడ్డగించి అనంతపురం తరలించడంలో భాగంగానే నాకు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అనే ఒక ఆలోచనతో ఎస్పీ గారి ఆఫీస్ ముందర ధర్నా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి, నాకే కాదు ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి నాయకులకు అందరికీ కూడా వాళ్ళ హక్కులు హరించేటప్పుడు యా డిపార్ట్మెంట్లో అన్యాయం జరుగుతుంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారి దగ్గర నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది.
అందులో భాగంగానే మా కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు హక్కు ఉంది కాబట్టే ఎస్పీ ఆఫీస్ కాడ ధర్నా చేయడం జరిగింది. మేము ఇక్కడ ధర్నా చేసి నిరసన వ్యక్తం చేసినామని ఒక భాగంతో మా మీద కేసులు పెట్టమని పురమాయించే దానికోసం అతను తాడిపత్రి పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీస్ స్టేషన్ గేటు ముందర ధర్నా చేస్తూ నానా బీభత్సం చేసిన తర్వాత అక్కడికే బకెట్ తెప్పించుకొని 4 వ్యక్తులతో స్నానం చేయించుకొని నిరసన వ్యక్తం చేశారు. ఇన్ని చేసినా కూడా అతని మీద కేసు కూడా నమోదు చేయలేదు. మేము చేసేమో కేసులు, అతను చేస్తే అయితే కేసులు కూడా ఉండవు. ఎవరన్నా కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద వాళ్ళే దాడులు చేస్తారు, మళ్ళా వాళ్ళే రిటర్న్ కేసు పెడతారు. ఎన్నో కేసులు దాదాపు తాడిపత్రి కాన్ఫరెన్స్లో 20-25 మంది మీద దాడులు చేయడం జరిగింది. అన్ని కేసులలో దాదాపు చాలా మంది పోలీస్ అధికారులు అక్కడ లోకల్లో పలుకోకుండా ఉంటే కేసులు కూడా తీసుకోకుంటే విరమించుకోవడం కూడా జరిగింది. కేసులు తీసుకున్నప్పుడు ఎవరికి పోయి చెప్పాలా? ఇక్కడ వచ్చి గ్రీవెన్స్లు ఇచ్చే వీళ్ళు రెఫర్ చేసేది, మళ్ళీ అక్కడికే ఏదోటి ఫాల్స్ అలిగేషన్ పెట్టేది, క్లోజ్ చేసేది. ఎంత దారుణమైన పరిస్థితి ఉందో తాడిపత్రిలో అందరూ చూస్తున్నారు. అంతేకాదు అనంత వెంకటరాముడి గారిని ఏదంటే అది మాట్లాడడం జరిగింది. అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇదే అనంత వెంకటరామరెడ్డి, రఘువీరారెడ్డి మీకు తోడుగా ఉండి మీ భవిష్యత్తు ఏ విధంగా ఉన్నదో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. మిమ్మల్ని నాయకునిగా ఎత్తుకొని మీకు మీ కుటుంబానికి ఈరోజు రాజకీయ భవిష్యత్తు ఉందంటే ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నటువంటి రఘువీరారెడ్డి, అనంత వెంకటరామరెడ్డి ఇలాంటి వారు అందరూ కలిసి మీతో నడవబట్టే మీరు మంచోళ్ళు చెడ్డోళ్ళు ఇంకోటి దుర్మార్గులు అని చూడకోకుండా వాళ్ళు మీకు మద్దతు తెలిపినారు. అవన్నీ తెలిపిండుకొనే అన్ని విధాలుగా ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, మీరు ఇంత ఎత్తుకు ఎదిగినాక మీరు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో లేనప్పుడు అనంత వెంకటరామరెడ్డి మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఇచ్చి ఆయన ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో మీరు తెలుగుదేశంలోకి వెళ్ళిపోయినారు. దానికి ఎవరు బాధ్యులు? అక్కడికి పోయినాక మీ నడవడికలు సరిగ్గా లేక, మీ ఆలోచనలు సరిగ్గా లేక తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మిమ్మల్ని కోఆపరేట్ చేయలేకుండా చేస్తే నువ్వు అందరినీ కూడా తిడతావు. తెలుగుదేశం వాళ్ళని విడిచిపెట్టావు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని విడిచిపెట్టావు. నీకు పలుకుతే మంచోళ్ళు లేకపోతే చెడ్డోళ్ళు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నా కూడా తాడిపత్రిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాపాడలేని పరిస్థితి తయారైంది. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా దూషిస్తాడు. మీకు తుపాకులు ఉంటే మా దగ్గర లైసెన్సులు ఉన్నాయి, మేము మీ ఇంటి దగ్గరకు రాగలుగుతాము అని. అంటే అతను చెప్తూ ఉంటాడు, మా ఇంటి దగ్గరికి వాళ్ళు వచ్చినారు వీళ్ళు వచ్చినారు. అయ్యా నువ్వు తాడిపత్రి కాన్ఫరెన్స్లో ఎంతోమంది ఇళ్లకు బీగాలేయడం చరిత్ర కూడా మీ కుటుంబానికి. అంతెందుకు పోలీస్ స్టేషన్కి మీ అన్న స్వయాన ఎంపీ ఉన్నప్పుడు ప్రభునంద ఆశ్రమం ఘర్షణ జరిగితే 24 గంటలు స్టేషన్కి బీగ వేసిన చరిత్ర కూడా మీ కుటుంబానికి.